హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈ రోజు మనం వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం రామవరం అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో గ్రామ ఉప సర్పంచ్ గారైన రాకేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామంలో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ చేస్తున్నాం. ప్రజెంట్ మాకు వీలైనంత డెవలప్మెంట్ చేస్తాను. ఇప్పుడు స్కూల్స్ కానీ లైటింగ్, స్కూల్లో చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా, గ్రామ పంచాయతీ కూడా మాకు ఒకటి కొత్త బిల్డింగ్ శాంక్షన్ కోసం కూడా మన ఎమ్మెల్యే దగ్గర వెళ్ళినాం. వాళ్ళు అప్రూవల్ ఇస్తే కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తాం ఒకటి, అంటే మా పీరియడ్లో. ఓకే సార్, యాజ్ ఉప సర్పంచ్గా విన్నందుకు మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు ఉన్నాయి అంటే అవి ఇక పార్టీలకు సంబంధించినవి. అది మనం అయితే చేసే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మేము చేస్తాను, కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి చాలా మందికి ఇల్లు లేవు, అది గవర్నమెంట్ ఇస్తలేదు. అది అవి పెద్ద పెద్ద అంటే మేము చేయలేం కదా. ఆ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకి మేము పేదవాళ్ళని చూసి మేము గెలిపిస్తాం. ఓకే సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కొంచెం బెటర్ ఉంది, కాకపోతే ఇప్పుడు లేకపోవడం వల్ల చాలా ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నాకు తోచినంత నేను కరెక్ట్ న్యాయం చేస్తాను. అది. ఓకే సార్, యాజ్ ఏ ఉప సర్పంచ్గా మీ గ్రామంలో ఇంకా నూతన మార్పులు ఎలాంటివి తీసుకురావాలనుకుంటున్నారు మీ గ్రామంలో? నూతనంగా అంటే ఇప్పుడు ఒకటి మా స్కూల్లో ఒకటి మంచి ఎడ్యుకేషన్, ఒకటి ఇప్పుడు వీధి లైట్లు, ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇంకోటి మహిళా సంఘాలకు సంబంధించిన ఒక బిల్డింగ్. ఇది మా పీరియడ్. ఒక టెంపుల్ ఒకటి లేదు, కరెక్ట్ టెంపుల్ లేదు. ఈ పీరియడ్లో 5 సంవత్సరాలు ఒక్కటి చేయాలని మా అంతే ఆలోచన. ఓకే సార్, నేటి యువతకు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? యువత మీరు అంటే ఇప్పుడు మంచిగా చదువుకొని మంచి పొజిషన్ ఉంటే ఓకే వస్తే ఇంకెన్నో డెవలప్మెంట్స్ మన ద్వారా కూడా జరుగుతాయి. వాళ్ళ ఒపీనియన్, అది ఎవరైనా ఇష్టం. పాలిటిక్స్కి వచ్చే వాళ్ళు పాలిటిక్స్కి వస్తారు, వాళ్ళ ఇక స్టడీ పర్పస్లో పెట్టారు, స్టడీ పర్పస్లో. ఓకే సార్, ఇంకా మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదే గవర్నమెంట్ మా బీఆర్ఎస్ గవర్నమెంటే కంపల్సరీ. ఇప్పటికీ అప్పటికి నెక్స్ట్ వచ్చేదానికి మేము 100% రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ. మా మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆర్ రమేష్ గారికి, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు. వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మేము మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ గారిని మేము గెలిపించుకుంటామని, మా విలేజ్ నుంచి ప్రతి ఒక్క ఓటు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మన యూస్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.